ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ మరొక వారం ఈ మాటలు వినడానికి చేరవచ్చిన మీ అంతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటూ మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై స్తోత్రం చెల్లించుకుంటూ మీరే తోడుగు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ వారం మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం, లేదా 6 వచనాలు కూడా చదువుకుందాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుంటే ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మొదల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశం ముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. 7వ వచనం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఈ మాటలు ప్రియ శ్రోతలు, చదువుకున్న ఈ 3 మాటల్లో ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్న అంశం ఏంటంటే, నెహెమ్యా అతి విశ్వాసంతో ముందుకెళ్ళడం లేదు, నాకు తెలియని పని నేను చేసేస్తా అనడం లేదు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ప్రార్థన. ఈ నెహెమ్యా గారు చేసిన ప్రార్థన అద్భుతమైంది. ప్రపంచంలో అత్యంత క్రూరమైన విషయం ఏంటంటే తోటి మనిషిని ద్వేషించడం కాదు, ఆ వ్యక్తి పట్ల పక్షపాతం చూపు. ద్వేషించడం అనేది తప్పు కాదు నేను చెప్పడం లేదు, అత్యంత ఘోరమైంది అన్నాను. అత్యంత ఘోరమైంది ద్వేషించడం మాత్రమే కాదు, పక్షపాతం చూపించడం. ఈ మాట దగ్గర మనకి చాలా విషయాలు అర్థమైపోవాలి. మనం ద్వేషించాం, కానీ పక్షపాతం చూపించడంలో మనం తర్వాత అనుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రేమను పొందుకున్న మనం ఆ ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఏ క్రైస్తవుడు కూడా స్వార్థపరుడుగా ఉండిపోకూడదు. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం ఇలా ఆలోచించేద్దాం. మీరు పొందుకున్న ఆనందాన్ని, మీరు పొందుకున్న ప్రేమను పంచడానికి ఏమాత్రం వెనుతిరగకూడదు, వెన్నుచూపకూడదు. అది మాటల్లోనా క్రియల్లోనా మరే విధంగానో తెలియదు, ఖచ్చితంగా ఆ పని మనం చేసి తీరాలి. నెహెమ్యా తను చేస్తూ ఉన్న పని విలువైంది, కానీ తాను ఎంచుకున్నటువంటి పని మరింత విలువైంది. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం ముందున్న దేవా యెహోవా. దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేయగలడో 3 విషయాలు చెప్పాడు. And I said, O Lord of God heaven, the great and awesome God, who keeps covenant and steadfast love with those who love him and keep his commandments. ఈ వచనంలో 5వ వచనంలో ఆయన ఆకాశం ముందు ఉన్నవాడని, ఇంగ్లీష్లో నిత్య పరలోకంలో ఉన్నవాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు, ఆసమ్ గాడ్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా గారి యొక్క విశ్వాసం తనకున్న పలుకుబడి మీద కాదు, నెహెమ్యా గారి యొక్క విశ్వాసం తనకున్నటువంటి జ్ఞానం మీద కాదు, నెహెమ్యా గారి యొక్క విశ్వాసం
తనకున్నటువంటి మరేది కాదు. అతని విశ్వాసం ఏంటంటే తాను ఎవరిని సేవిస్తా ఉన్నాడో ఆయనను స్పష్టంగా ఎరిగినవాడు కాబట్టి ఆయన వాడిన పదం ఆకాశమందున్న దేవా యెహోవా అనే మాట. సో రెండో మాట ఏమన్నాడు ఆయన? భయంకరుడమైన గొప్ప దేవ అన్నప్పుడు ద గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. ప్రియ శ్రోతలు, దేవుని పనిని ఎలా చేయాలి అన్నప్పుడు ఈ దినాల్లో చాలా మంది యుక్తిగా చేసేవారు, కుయుక్తిగా చేసేవారు లేకపోలేదు. ఒక మాట ఇలా అనుకుందాం, గతంలో ఆత్మల సంపాదన కోసం అనేక మంది జీవించేవారు. నేడు దినాల్లో సంపాదన కోసం ఆత్మలు అనే ట్యాగ్ లైన్ పెట్టుకుని వెళ్తా ఉన్నారు చాలా మంది. ఈ మాట మరొకసారి చెప్తాను. ఇప్పటికీ ఈ మాట మనం ఆలోచించగలిగితే, గతంలో ఆత్మల సంపాదన కోసం సేవ చేసేవారు ఇప్పుడు సంపాదన కోసం ఆత్మలు అనే సేవ చేస్తా ఉన్నారు. అందరూ కాదు, కొద్దిమంది. ఈ మాట విన్నప్పుడు మీకు తేడా తెలిసిపోయి ఉండాలి. ఆత్మల సంపాదన కోసం ఆశపడేవాడు ఆస్తుల సంపాదన మీద మనసు పెట్టలేడు. సంపాదన కోసం ఆత్మలు అనుకున్నవాడు మనసు పెట్టేది ఆస్తుల మీద మాత్రమే. ప్రియ శ్రోత, ఈ మాట వింటా ఉన్నప్పుడు మనకి మనం ప్రశ్నించుకోవాల్సింది, దేని మీద ఆనుకొని ఎలా చేద్దాం అనుకుంటున్నాం దేవుని పని? దేవుని పనిని దేవుని పద్ధతుల్లో ఎలా చేయాలో నేర్పించిన వాడు నెహెమ్యా. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా తన దేవుడు ఏమై ఉన్నాడో, తన దేవుడు ఎవరో, ఆయన ఏం చేయగలరు స్పష్టంగా ఎరిగిన వాడైతే తప్పకుండా అతడు ఆశ్రయించేది ప్రార్థనే. నెహెమ్యా తన దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన పరలోకమందున్నవాడు. రెండో మాట, తన దేవుడు భయంకరుడు, ఆసం. తన దేవుడు నిబంధనను స్థిరపరచువాడు. ఎంత అద్భుతమైన మాట. ఈ మాటను మనం ఇలా అనుకుందాం, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే మాట. ఈ మూడు ఎవరికైతే అర్థమవుతాయో వారు ప్రార్థనలో నిలకడగా కొనసాగుతారు. నెహెమ్యా పని చేయాలనుకున్నాడు. నెహెమ్యా పని చేయడానికి ఆయన ఆశ్రయించింది ప్రార్థనని. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు కూడా అనేక సార్లు దేవుని పని చేయడానికి పరిగెత్తేటోళ్లే, పరిగెత్తుతున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చేమో. అయితే నా ప్రశ్న, దేవుని పనిని దేవుని పద్ధతుల్లో దేవుని మహిమ కోసం చేస్తా ఉన్నారా? దేవుని పనిని మన పద్ధతుల్లో మన మహిమ కోసం చేస్తా ఉన్నామా? ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటే దేవుని పనిని మన పద్ధతుల్లో మన మహిమ కోసం చేసేటోళ్ళు ఆశ్రయించనిది ప్రార్థనని, ఆశ్రయించేది లోకాన్ని, ఆశ్రయించేది రాజకీయాల్ని, ఆశ్రయించేది మరొకదాన్ని. దేవుని పనిని దేవుని పద్ధతుల్లో దేవుని మహిమ కోసం చేసేవారు ఆశ్రయించేది దేవుణ్ణి మాత్రమే. నెహెమ్యా ఒక అద్భుతమైన మాదిరి మనం నేర్పిస్తా ఉన్నారు. మనం ఆధారపడదగిన దేవుడు ఆయన ఆసమ్ గాడ్. ఆయన ఆసమ్ గాడ్, భయంకరమైన గొప్ప దేవుడు. భయంకరమనే మాట భయంకరమైనది కాదు, అత్యంత ప్రభావవంతమైన మాట అది. సాధారణంగా భయంకరమైన మాట వినగానే అమ్మో భయంకరం ఏంటి అనుకోకండి. ఈ మాటని మనం ఇలా ఆలోచించవచ్చేమో. ఆ మాటని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. బైబిల్లో దేవుని కోసం వాడబడిన పదాల్లో మనకు కొన్ని అద్భుతమైన అర్థాన్ని ఇస్తాయి. ఆసం అనే పదానికి భక్తిపూర్వకమైన ఆశ్చర్యాన్ని గొలిపే అనే మాట కూడా వాడబడింది. నా దేవుడు ఆశ్చర్యకరుడు, దానికి వాడబడిన పర్యాయ పదమే
భయంకరము అనే మాట. కొన్నిసార్లు పదాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావడం కంటే ఆలోచిద్దాం. నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు ఆకాశమందున్నవాడు, నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇది నెహెమ్యా గారి ప్రగాఢమైన నమ్మకం. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం కూడా ఇలాంటి అభిప్రాయాన్ని కనుక కలిగి ఉండగలిగితే మన చిన్న జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించుకోగలరు. శ్రోత, ఈరోజు ఇలా ఆలోచించారా? అలా కాకుండా మీ దగ్గర ఉన్న వనరులను బట్టి, మీకున్న జ్ఞాన సంపత్తిని బట్టి, మీకున్న యుక్తిని బట్టి, ఒకవేళ లోకానుసారంగా అయితే కుయుక్తిని బట్టి, లేదా సంపాదన కోసమే ఆత్మలు అనుకునే భారంతో ముందుకెళ్తా ఉంటే అది కొనసాగొచ్చేమో కానీ ముగింపు మాత్రం దారుణంగా ఉంటుంది. కానీ ఆత్మల సంపాదన కోసం దేవుని మీద ఆధారపడితే ఆటంకాలు ఎదురవ్వచ్చు, భయాలు ఎదురవ్వచ్చు, నిందలు అవమానాలు ఎదురవ్వచ్చు, బెదిరింపులు ఎదురవ్వచ్చు. కానీ అంతిమ జయం గోడ కట్టబడుతుంది. ఈ దినాన్న మీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లయితే ఒకసారి మనం చేస్తూ ఉన్న పని ఎలా చేస్తున్నాం అనేది ప్రశ్నించుకొని దేవుని మహిమార్థమై ఆయన మీద ఆనుకొని ప్రార్థన ద్వారా జరిగించుకోవడం మనందరికీ క్షేమకరమైంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తిరిగి మరొక వారం మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండును గాక. ఆమేన్.